కూటమి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీనని, కూటమి కాదన్నారు. జగన్ను జైలుకు పంపాలని తప్ప పవన్ కు ఎలాంటి ఎజెండా లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ఆయన వివరించారు. ఏపీలో విద్య, వైద్య రంగాల్లో ఊహించిన విధంగా మార్పులు తీసుకొచ్చామన్నారు. ఏపీలో పేదరికాన్ని 12% నుంచి 4.8% తగ్గించామని పేర్కొన్నారు. ఉదయం 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఆల్రెడీ బీ ఫామ్ అన్ని కూడా మాకు అందినవి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. 3 సెట్ల నామినేషన్ రేపు ఉదయం కలెక్టరేట్ ఆఫీసులో ఫైలింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి 4,79,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని 12% నుంచి 4.8% తగ్గించాం. 13,50,000 కోట్లు పెట్టుబడులు రావడంతో 158 పరిశ్రమలు స్థాపించి 4,20,000 ఉద్యోగాల్ని కల్పించాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి విద్యా రంగంలో మేము చేశాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాం. అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇందులో కవర్ అవుతుంది. అదేవిధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 22